ఏమైనా కష్టం వస్తే బాబా దగ్గరికి వెళ్ళిపోతాడు. బాబా కుచ్ కరో. ఏమైనా కష్టం వస్తే తాయెత్తు కట్టుకుంటాడు తీసుకొచ్చి ఇంటికి గుమ్మడికాయలు. ఇదా ముస్లిం అంటే? లేకపోతే సమాధుల దగ్గరికి వెళ్ళిపోతాడు, జెండా చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకని దేవుడు నిన్ను పుట్టించింది? మానవుడి జంతువులు వంగి ఉంటాయి తలలు, మానవుని తల ఎలా ఉంటుంది? ఎందుకు పెట్టాడు అలా? అట్లా ఈ తల వంచితే నువ్వు సృష్టికర్త ముందే వంచాలి. తల తెగిపోయినా పర్వాలేదు, నీవు సృష్టిని ఆరాధించకూడదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మొక్కేస్తున్నాడు, సమాధుల్ని కూడా మొక్కేస్తున్నాడు. మనకు తెలుసు, మొన్న గత గాంధీ జయంతి రోజు మన దేశంలో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు. సౌదీ అరేబియాను ఎవరైతే తప్పు పడుతున్నారో వాళ్ళు వినండి. ఈరోజు ఉదయం లేస్తే దూషిస్తూ ఉంటారు. ఇస్లాం అంటే ఏంటో సౌదీ ప్రిన్స్ చెప్పి వెళ్ళాడు ప్రపంచానికి, లోకానికి, మన దేశానికి. ఏకదైవారాధన అంటే ఏంటి, తౌహీద్ అంటే ఏంటి, ఇస్లాం అంటే ఏంటో ఒక్క విషయంతో మౌనంగా చెప్పి వెళ్ళిపోయాడు. మౌనంగా అందరూ వచ్చారు. ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి అందరూ వెళ్ళి గాంధీ గారికి నివాళులు అర్పించాలి. మన పక్క దేశం హసీనా గారు కూడా వచ్చారు. ఎటువంటి ముస్లిం ఉన్నారు చూడండి. ఈరోజు చాలామంది సూపర్ పవరు అని అనుకునే టర్కీ రాజు కూడా వచ్చాడు, ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చాడు. చాలా ముస్లిం దేశాల నుంచి కూడా వచ్చారు. అందరూ వెళ్ళి నివాళులు అర్పించారు. సౌదీ రాజు ఏడండి? సౌదీ రాజు ఎందుకు రాలేదు? మొత్తం కూడా భారతదేశంలో ఉన్న ఛానల్స్ అన్నీ కోడై కూశాయి. ఎందుకు రాలేదు? తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వీళ్ళు వహాబీజాన్ని అనుసరించే ముస్లిములు, అహ్లే హదీసులు, సలఫీలు, వీళ్ళు అల్లాహ్ను తప్ప ఎవరిని ఆరాధించరు. ఏ సమాధి ముందు నిలబడరు, ఏ జెండా చెట్టును మొక్కరు, ఏ సృష్టిని ఆరాధించరు, ఏ తాయెత్తులు కట్టుకోరు, ఏ గుమ్మడికాయలు కట్టుకోరు. నిజమైనటువంటి నికార్సైన ముస్లిం మౌనంగా తౌహీద్ అంటే ఏంటో, ఇస్లాం అంటే ఏంటో లోకానికి చెప్పి వెళ్ళాడు. అది తౌహీద్ అంటే, ఇస్లాం అంటే సోదరులారా. అది అటువంటి విషయం ఇస్లాం మనల్ని బోధిస్తుంది.